ఇలా అన్నింటికి కూడా ఉపయోగపడతాయి. జాగ్రత్తగా వినండి. Hi, good morning everyone. Good morning, good afternoon. Good afternoon, good morning. Good morning, sir. What's the time to end on that? Good afternoon. దానికి ఒక పర్టికులర్ రీజన్ ఉంటుంది కదా, కాలేజ్ రావాలి, చదవాలి, జాబ్ తెచ్చుకోవాలని. ఎందుకు అని మీకు ఏమైనా తెలుసా? మీరు జాబ్ ఎందుకు తెచ్చుకోవాలి, మీ కాలేజ్కి ఎందుకు రావాలి? యు నో ద రీజన్? ఓకే, ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. మనకు జాబ్ ఎందుకు చేయాలి? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వర్క్ ఫర్ మనీ. కొంతమందికి పేరెంట్స్ కోసం, పేరెంట్స్ ని బాగా చూసుకోవాలనేసి కొంతమందికి ఉంటుంది. ఇంకొంతమందికి అరే పక్కింటో జాబ్ చేస్తాను నేను చేయాలా, అరే ఎదురింటో జాబ్ చేస్తాను నేను చేయాలి అనే సొసైటీ బేస్డ్ మీద కూడా మనకు జాబ్ చేయాలని ఒక ఇంటెన్షన్ ఉంటుంది. సో ఏ రీజన్ ఏదైతే మనకు ఉంటుందో ఆ రీజన్ అయితే మనకు స్ట్రాంగ్గా ఉండాలి. ఎప్పుడైతే నీకు వై రీజన్ ఏదైనా ఒక పనిని మనం ఎందుకు చేయాలి అని తెలిసినప్పుడు ఆటోమేటిక్గా అది ఎలా చేయాలో అనేది మన గురువుల దగ్గర నుంచి కానీ మన చుట్టుపక్కల వారి దగ్గర నుంచి అది ఎలా చేయాలో మనము ఆటోమేటిక్గా మనకు ఆ సొల్యూషన్, ఆ పాత్ అనేది కనపడుతుంది. అవునా కాదా? ఇప్పటివరకు మీరు డిగ్రీ జాయిన్ అవ్వాలని అనుకున్నారు. సో అనుకున్నారు కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు లేకపోతే తెలిసిన వాళ్ళు ఈ కాలేజీలో జాయిన్ అవ్వడానికి మీకు హెల్ప్ చేస్తుంటారు. అవునా కాదా? అవునా కాదా? తిన్నారా? టిఫిన్ ఎంతసేపు అయింది? మార్నింగ్ అయితే 3 hours అయింది అంతే కదా మ్యాక్సిమం. ఈరోజు స్పెషల్ డే ఎవరికైనా తెలుసా? ఈరోజు ఒక స్పెషల్ డే ఉంది. చెప్పండి ఎగ్జాక్ట్లీ ఇంటర్నేషనల్ యూత్ డే. ఈరోజు ఇంటర్నేషనల్ యూత్ డే. ఇంటర్నేషనల్ యూత్ డేలో యూత్ గా లేకపోతే ముస్లిం వాళ్ళు లాగా ఉంటే ఆ రోజుకి ఉన్న మెయిన్ ఇంటెన్షన్ ఎందుకు పెట్టాలో తెలుసా? ఇంటర్నేషనల్ యూత్ డే అనేసి. ఇంటర్నేషనల్ యూత్ డే అంటే మన ప్రపంచం మొత్తంలో ఎవరైతే బడ్డింగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, అంటే ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పీపుల్, అంటే మనలాంటి పీపుల్, వాళ్ళకున్న సమస్యలు ఏంటి, వాళ్ళకి ఫ్యూచర్లో కావాల్సిన థింగ్స్ మనం ఇవ్వాలి అనేసి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు మనకు ఈ యొక్క రోజుని ఇంటర్నేషనల్ యూత్ డేగా ఇవ్వడం జరిగింది. ఓకే, సో అలాంటి రోజు మీరు యాక్టివ్గా ఉంటే నేను చెప్తున్నాను, మీ 3 years డిగ్రీ 3 years 4 years మీకు 3 years. సో ఈ 3 years మీరు చదివిన తర్వాత జాబ్ వస్తుందో లేదైతే నేను గ్యారెంటీ ఇవ్వలేను. కానీ బట్ ఎవరైతే ఈ యొక్క 30-20 minutes ఎవరైతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వింటారో మీరు జాబ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లో కూర్చొని ప్రతి నెల మీకు ఎంత శాలరీ కావాలి, ఎంత అమౌంట్ ఏం చేయాలనుకుంటున్నారు? 30,000, 20,000, 40,000 అంతేనా? 50,000 కొంతమందికి. అవునా కదా? 1 lakh. వెరీ గుడ్. 1 lakh అని డిసైడ్ అవుతున్నాను. సో 1 lakh మనీ ఏం చేయాలి అంటే నువ్వు దానికి తగ్గట్టు వర్క్ చేస్తున్నావా? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. సరే మీరు వర్క్ చేయట్లేదు, ఎలా చేయాలనేది తెలుసా మీకు? బట్ మీకు వై రీజన్ ఉంది. ₹1,00,000 ఎందుకు సంపాదించాలి, వై రీజన్ మీకు స్ట్రాంగ్గా ఉందా? మా పేరెంట్స్ బాగా చూపించుకోవాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి, నేను బాగుండాలి, నాకు నెక్స్ట్ జనరేషన్ నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి అనేది నీ వై రీజన్. బట్ ఆ పాత్ ఇప్పటి వరకు నీకు తెలియలేదు. ఆ పాత్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు 1 lakh అన్నారు, బట్ అదే మీరు హైదరాబాద్, బెంగళూరులో 2 lakhs, 3 lakhs per month ఏం చేస్తున్నా కానీ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్. వాళ్ళు మీలాగే మనలాగే డిగ్రీ ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు. కురిషి ఈజ్ అ నార్త్ ఇండియన్, మహారాష్ట్ర గాయ్ కురిషి. అతని ఏజ్ 17 years, 17 సంవత్సరాలు. అతను సంవత్సరానికి టర్న్ ఓవర్, అతని ఓన్గా కంపెనీ ఉంది, 8 కోట్ల టర్న్ ఓవర్ చేస్తారు. ఓన్లీ యూట్యూబ్ నుంచే సంపాదిస్తారు అతను, కురేషి అనే అతను. బట్ మనం ఇక్కడ ఎంతమందికి క్రికెట్ అంటే ఇష్టం? ఎంతమంది క్రికెట్ అంటే ఇష్టం? ఎంతమంది క్రికెట్ చూస్తారు? మీకు సచిన్ అనే వ్యక్తి తెలుసా?
అందరికీ తెలుసా తెలీదా? నేను ఒక్కనే మాట్లాడితే మొత్తం ఎవరుతుంది, మీరు కూర్చొని ఉన్నారు బట్ సౌండ్ అయితే రావట్లేదు. సి ఈ 30 minutes మీ మొత్తం ఎనర్జీని ఇక్కడ ఒక చోట తెచ్చి కాన్సన్ట్రేట్ గా వినండి. ఓకే, క్వశ్చన్ కి రెస్పాండ్ అవ్వండి. దిస్ ఇస్ నాట్ ఏ మోనోలాగ్, దిస్ ఇస్ నాట్ ఏ క్లాస్, దిస్ ఇస్ ఇంటరాక్షన్ సెషన్ ఫర్ యూ అండ్ మీ, ఫర్ అవర్ నేషన్. ఓకే, రెస్పాండ్ అవ్వండి. అడిగిన క్వశ్చన్ కి రెస్పాండ్ అవుతేనే మనము ఏదైనా చేయగలుగుతాం. ఓకే, కొంచెం యాక్టివ్ గా ఉండండి. ఓకేనా? ఏ క్వశ్చన్ అడిగాను నేను? మీకు సచిన్ అనే వ్యక్తి తెలుసా? ఫస్ట్ డబుల్ సెంచరీ చేసిన వ్యక్తి ఎవరు? సచిన్. అప్పటి వరకు ఎవరు డబుల్ సెంచరీ చేయలేదు. ఎందుకంటే ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంది, అరే సెంచరీ కొట్టాలి అంటే గన చాలా కష్టం. కానీ ఒక సచిన్ అనే వ్యక్తి వచ్చిన తర్వాత 200 డబుల్ సెంచరీ కొట్టడం అనేది సాధ్యమైంది. ఆ తర్వాత ఎంతమంది డబుల్ సెంచరీ చేశారు? చాలా మంది చేశారు. ఎందుకంటే ఆ యొక్క బిలీఫ్ సిస్టమ్ 200 కొట్టడం చాలా ఈజీ అని ఒక ఆబ్స్టాకిల్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేశాడు. సో అలా కాదా? ఒక 5 years బ్యాక్ 10 years బ్యాక్ మనము ప్రతి ఒక్క దానికి గూగుల్ వాడేవాళ్ళం. ప్రజెంట్ చాట్ జీపీటీ అని ఒక ఏఐ టూల్ వచ్చింది. ఎంతమంది చాట్ జీపీటీ యూజ్ చేస్తున్నారు? చాట్ జీపీటీ అని ఒక ఏఐ టూల్ ఉంది, ఎంతమంది యూజ్ చేస్తున్నారు? ఓకే, నో ప్రాబ్లం. గూగుల్ ఎంతమంది యూజ్ చేస్తున్నారు? గూగుల్ అందరూ ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు కదా. సి అప్డేట్ యువర్ సెల్ఫ్. గూగుల్ దగ్గర నుంచి చాట్ జీపీటీ అనే ఒక ఏఐ ఏజెంట్ ని యూజ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి మొబైల్ యూజ్ చేస్తున్నారా? ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ అయితే ఉంది కదా. దాంట్లో ప్లే స్టోర్కి వెళ్ళేసి చాట్ జీపీటీ అనే ఒక యాప్ ఉంటుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకొని దాన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. సార్ మనకి ఎలా యూజ్ చేయాలో తెలియదు. సి యూట్యూబ్లలో గూగుల్లో నానా చెత్త నానా వాటికి మనం యూజ్ చేస్తూ ఉంటాం. బట్ అదే టైంని మీరు చాట్ జీపీటీ ఇలాంటి కొత్త ఏఐ టూల్స్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకోండి. ఇప్పుడు ఏఐ టూల్స్ ఎందుకు యూజ్ చేయాలి? ఇప్పుడు మీకు ఒక ఏదైనా ఫర్ సపోజ్ ఎడ్యుకేషన్ పర్పస్ గా యూజ్ చేయాలి అంటే గన తెలుగులోనే మనం ప్రాంప్ట్ ఇచ్చామంటే, ప్రాంప్ట్ అంటే మనం క్వశ్చన్ అడిగామంటే గన అది మనకు తెలుగులోనే ఆన్సర్ ఇస్తుంది. మీ యొక్క లైఫ్ ని ఒక 60% ఆఫ్ ది వర్క్ ని ఏదైతే ఎడ్యుకేషన్ పరంగా టైం స్పెండ్ చేస్తున్నారో 60% ఆఫ్ ది వర్క్ టైం అనేది రెడ్యూస్ చేసి చాట్ జీపీటీ మీకు కన్సైజ్డ్ వేలో మ్యాటర్ అనేది ఇస్తుంది. ఓకే, ఎందుకు అందరూ కామ్ అయ్యారు? ఏదో కొత్తగా ఉందా? కొత్తగా నేను చెప్పే సబ్జెక్ట్ కొత్తగా ఉందా? నో, మీరు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఏదైతే చూస్తున్నారో దాన్ని నేను తీసుకొచ్చి ఒక స్ట్రక్చర్ ఫార్మేట్ చెప్తున్నాను అంతే. సి మెయిన్గా మనకు అమౌంట్ ఎర్న్ చేయాలన్నా, జాబ్ రావాలి అన్నా కన్నా, ఫర్దర్ కెరీర్ ముందుకు వెళ్ళాలి అన్నా కానీ, సి మీరు ఎంతమందికి సార్ నేను బెంగళూరుకి హైదరాబాద్కి నేను వెళ్ళకూడదు, బట్ నేను ఇంటి దగ్గరనే మా అమ్మ నాన్న దగ్గర మా ఊర్లోనే ఉండి అమౌంట్ ఎర్న్ చేయాలని ఎంతమందికి ఉంది ఇక్కడ? అందరికీ ఉంది అంటే కదా చెయ్యి లేపాలి కదా. అందరికీ ఉంది అంటే చెయ్యి లేపాలి కదా అందరికి. సి వన్ థింగ్, ఇక్కడ మిమ్మల్ని ఎవరు జడ్జ్ చేయట్లేదు, మిమ్మల్ని ఎవరిని కొట్టడం లేదు. ఓకే, ఇక్కడ సర్వలే కదా, డైలీ చేసే సర్వలే కదా ఉండేది. సి కాన్ఫిడెంట్ గా చేయలేపండి. వీళ్ళు ఎంతమందికి ఉంది? వీళ్ళు ఎంతమందికి ఇంటి దగ్గర ఉంటే అమౌంట్ ఎర్న్ చేయాలని ఉంది? ఓకే ఓకే, దానికి కావాల్సిన స్కిల్స్ మెయిన్ గా డిజిటల్ స్కిల్స్ ఉండాలి. డిజిటల్ స్కిల్స్ అంటే ఏంటి? మీరు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తారా? ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయరు. యూట్యూబ్ ఎంతమందికి యూట్యూబ్ ఛానల్ ఉంది? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా యూట్యూబ్ ఛానల్. సి ఇప్పటి వరకు మీరు ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే జబర్దస్త్, సీరియల్స్ అవి ఇవి అన్ని చూసారు. బట్ ఇక్కడి నుంచి అయినా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే మన జీరో ఇన్వెస్ట్మెంట్, ₹1 పెట్టుబడి లేకుండా కొన్ని లక్షల రూపాయలు సంపాదించే ఏదైనా దారి ఉంది అంటే కదా అది యూట్యూబ్ మాత్రమే. సార్ యూట్యూబ్ కంటెంట్ మేము ఎలా చేయాలి? ఇప్పుడు ప్రతి ఒక్క ఊర్ల నుంచే కదా మనం వచ్చేది. మన ఊర్లో జరిగే ప్రతి ఒక్క యాక్టివిటీని షూట్ చేయండి. అందరి దగ్గర మొబైల్ ఫోన్ ఉంది కదా, జస్ట్ ఒక 5 to 10 minutes వీడియో షూట్ చేసి మా ఊర్లో ఇది జరిగింది జస్ట్ మంచి ఒక క్యాప్షన్ పెట్టేసి వీడియో అప్లోడ్ చేయండి. ఎవరు చెప్పలేము కదా, ఆ వీడియోను వైరల్ అవ్వచ్చు, కొన్ని కోట్ల మంది చూడొచ్చు, దాని నుంచి కూడా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సి మనం చేసే చిన్న చిన్న యాక్షన్సే దానికి రిజల్ట్స్ బిగ్ వాల్యూ వస్తాయి. నేను ఎప్పుడైతే డిగ్రీ చదువుకునేప్పుడు నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానో నాకు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ రాలేదు. బట్ నా వీడియోస్ ఏవైతే నేను చెప్పే స్పీచెస్ విని కొన్ని కాలేజ్ వాళ్ళు నన్ను వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పమని అడిగారు. అక్కడి నుంచే నేను డిగ్రీ చదువుకుంటూనే ప్రతి నెల 10 నుంచి 15,000 అమౌంట్ ఎర్న్ చేశాను. సి దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది
డిజిటల్ స్కిల్స్. ఎప్పుడైతే నువ్వు డిజిటల్ గా స్కిల్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తావో ఆటోమేటిక్ గా నీ పాకెట్ మనీకి ఇంట్లో అడగాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మన పేరెంట్స్ చాలా కష్టపడుతున్నారు. సో వాళ్ళకి మనం బర్డెన్ కాకుండా మనకు ఒక చేదోడు వాదోడుగా మనకు ఉండాలంటే కనుక మనం స్వతహాగా మనకి ఇన్కమ్ జనరేట్ చేయాలి. ఇన్కమ్ జనరేట్ చేయాలంటే ఈ యొక్క జనరేషన్ లో ఈ యొక్క ఏ ఎరాలో చాలా చాలా సింపుల్. బట్ నేర్చుకోవాలని ఇంటెన్షన్ ఉంటే చాలు. నేర్పించడానికి మనకి ఏఐ ఉంది, అలాగే గూగుల్ ఉంది. గూగుల్ చాలా చాలా. బట్ నీకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని నువ్వు సెర్చ్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు సెర్చ్ చేసి నేర్చుకుంటున్నావో ఆటోమేటిక్ గా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, బెస్ట్ థింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్. మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఒక సబ్జెక్ట్ ఉందా? ఎగ్జామ్ లో అందరూ పాస్ అయ్యారా? సెండ్ వచ్చాయా? కమ్యూనికేషన్ స్కిల్స్ లో జస్ట్ పేపర్ వర్కే కాదు, దాన్ని ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఏవైతే డిగ్రీలో సబ్జెక్ట్స్ ఉన్నాయో అవి పేపర్ సబ్జెక్ట్స్ కన్నా మనకు మార్క్స్ కన్నా ఇంప్లిమెంటేషన్ లోనే ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఇంప్లిమెంట్ చేస్తావో, ఎప్పుడైతే ఆ కమ్యూనికేషన్ ఇస్ నథింగ్ బట్ స్పీకింగ్ విత్ అదర్ పర్సన్స్. మనం ఎదుటి వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు వాళ్ళని కన్విన్స్ చేసేలాగా మనం మాట్లాడగలుగుతున్నామా? క్వశ్చన్ ఎవరు సార్? ఇక్కడ అందరూ మనము చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తున్నాం. సో ఈ గ్రామాల నుంచే కొన్ని వేల కోట్ల కంపెనీలు టర్న్ ఓవర్ చేస్తున్న కంపెనీలు కొన్ని పల్లెటూరు. జోహో తెలుసా మీకు? జోహో కంపెనీ ఒక మారుమూల పల్లెటూరు నుంచి స్టార్ట్ అయింది ఆ కంపెనీ. ఇప్పుడు దాని టర్న్ ఓవర్ ఎంత తెలుసా? 500 కోట్ల టర్న్ ఓవర్. ఒక మారుమూల పల్లెటూరు నుంచి స్టార్ట్ అయింది జోహో కంపెనీ. సో అలాంటి మారుమూల పల్లెటూరు నుంచి మనం ఉన్నాం కదా. మన దగ్గర మొబైల్ ఫోన్ ఉంది, మన దగ్గర టెక్నాలజీ ఉంది, మనం ఎందుకు యూజ్ చేయట్లేదు? క్వశ్చన్ ఎవరు సార్? ఎందుకంటే ఇప్పటి వరకు మనము అలా చేసుకోవచ్చు అని ఎవరు చెప్పలేదు కాబట్టి మనకు తెలియదు. సో అలాంటి ఒక రోజే, అలాంటి ఒక ఆపర్చునిటీ ఈ రోజు మీ ముందుకు వచ్చింది. ఎక్స్పాండ్ యువర్ సెల్ఫ్, ఎవాల్వ్ యువర్ సెల్ఫ్, లెర్న్ మోర్ స్కిల్స్. ఓకే, అండ్ ఇటువంటి స్కిల్స్ నేర్చుకోవాలి. హై డిమాండ్ స్కిల్స్. వీళ్ళు ఎంతమందికి వీడియో ఎడిటింగ్ స్కిల్స్ తెలుసు? వీడియో ఎడిటింగ్ 1, 2. ఫ్యూచర్ లో కంటెంట్ క్రియేటర్ ఇస్ ద కింగ్. ఏ జాబ్ అయినా ఎలా చేయాలని ఒక కోర్స్ నేర్చుకోవడం వల్ల అతను ఇప్పుడు ఎంతమంది నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ చూస్తారు? నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు. సో అతనికి థంబ్నెయిల్స్ చేసేది ఎవరంటే కదా రోహిత్ ఉండగాల. సో అటువంటి స్కిల్స్ ఇప్పుడు థంబ్నెయిల్ ఎలా నేర్చుకోవాలి సార్ అని మీకు క్వశ్చన్ రావచ్చు. యూట్యూబ్ లో బోలెడు కోర్స్ ఉన్నాయి, ఫ్రీ యాక్సెస్ ఉంది. సో అక్కడి నుంచి మీరు నేర్చుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఆర్ట్ ఆఫ్ కన్విన్సింగ్. మీరు ఎంతమందికి ప్రైవేట్ జాబ్స్ వెళ్ళాలి, ఎంతమంది గవర్నమెంట్ జాబ్స్ వెళ్ళాలన్నారు? ఎంతమంది గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలనుకుంటున్నారు? వెరీ గుడ్, సూపర్. ఎంతమంది ప్రైవేట్ జాబ్కి వెళ్ళాలి అనుకుంటారు? వెరీ గుడ్, ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఎంతమంది నా ఓన్ గా నేను బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను? వెరీ గుడ్, 1%, 2, 3. ఓకే, గుడ్. అది మనము గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలన్నా, ప్రైవేట్ జాబ్కి వెళ్ళాలన్నా, మన ఓన్ గా బిజినెస్ పెట్టాలి అన్నా కానీ మనకు మెయిన్ గా కావాల్సింది ఆర్ట్ ఆఫ్ కన్విన్సింగ్. ఆర్ట్ ఆఫ్ కన్విన్సింగ్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రేపు మీకు 1 వీక్ లో మీ బట్టలు రాబోతుంది. మీరు ఇంట్లో మీకు బట్టలు తీసుకోవాలి. అమ్మ నాన్నని ఎలా అడుగుతాం? తీసి వాళ్ళు బట్టలు తీపించేంత వరకు ఎలాగోలా వాళ్ళని అడుగుతూనే ఉంటాం. దాన్నే సింపుల్ గా చెప్పాలంటే ఆర్ట్ ఆఫ్ కన్విన్సింగ్. అంటే మనకు కావాల్సిన రిజల్ట్స్ ని మనము తెప్పించుకోవడాన్ని మనము ఆర్ట్ ఆఫ్ కన్విన్సింగ్ అంటాం. ఓకే, ఇది ఓన్లీ మన ఇంటి దగ్గరే కాదు, మనం ఏదైతే మనం వెళ్ళబోతున్నామో ప్రజెంట్ ఎలా, అలాగే మనం కార్పొరేట్ వరల్డ్కి వెళ్తున్నామో అక్కడ ఈ ఆర్ట్ ఆఫ్ కన్విన్సింగ్ అనేది చాలా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్, ఓకే, మనం ఏదైనా సాధించాలి అన్నా కానీ, ఏదైనా అచీవ్ చేయాలన్నా కానీ, లేకపోతే ఏదైనా ఒక స్ట్రాంగ్ డిజైర్ ఉండి దాన్ని బీట్ చేయాలన్నా కానీ మెయిన్గా మనకు కావాల్సింది సాక్రిఫైస్. మీరు మార్నింగ్ అందరూ ఎంతవరకు లేస్తారు? ఏ టైంకి నిద్ర లేస్తారు? 5, 6, 4, 7, 5:30, ఇంకా 8, 9, 10 కేసు వాళ్ళు ఉన్నారు ఎవరైనా? లేదు కదా. సండే టైంలో లేస్తారు. ఈ ఏజ్ మళ్ళీ మీకు రాదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ఏజ్ మళ్ళీ రాదు. నీ యొక్క స్లీపింగ్ టైంని
ఎగ్జాక్ట్గా 6 అవర్స్ నిద్రపోతే చాలు, దానికన్నా ఎక్కువ నిద్రపోవాల్సిన అవసరం లేదు. మనము 10 అవర్స్ 12 అవర్స్ కూడా నిద్రపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఓకే, సో ఆ స్లీప్ రెడ్యూస్ చేసి ఆ మిగతా టైంని ఈ యొక్క స్కిల్స్ నేర్చుకోవడానికి టైం స్పెండ్ చేయాలి. అవునా కాదు? ఎందుకు అందరూ సైలెంట్గా ఉన్నారు? ఏదో అర్థం కాని సబ్జెక్ట్ విన్నారు. ఓకే, కొంచెం ఫ్రీగా ఉండండి, ఫ్రీ మోడ్లో ఉండండి. ఓకేనా? ఫ్రీగా ఉండండి. ఇక్కడ క్వశ్చన్స్ అడగట్లేదు కదా, ఎగ్జామ్ పెట్టట్లేదు కదా. ఓకే ఓకే, సో సాక్రిఫైస్ యువర్ సెల్ఫ్. ఒకటి కావాలంటే కదా ఇంకొకటి వదలాలి. నీ సక్సెస్ నీకు రావాలి అంటే కదా నీకు కావాల్సిన నిద్రని, నీకు కావాల్సిన దగ్గర టైంని వైజ్గా యూజ్ చేసుకోవాలి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే కదా మొబైల్ ఫోన్ మన దగ్గర ఉందంటే కదా ప్రపంచం మొత్తం మన చేతిలో ఉన్నట్టే. ఈ ప్రపంచంలో ఎక్కడ ఏది తెలుసుకోవాలన్నా కానీ మన యొక్క మొబైల్తోనే మనం అన్ని చూసుకోగలుగుతున్నాం. అవునా కాదా? సో అటువంటి అప్పుడు అలాంటి మొబైల్తో మనం ఎన్ని వండర్స్ క్రియేట్ చేయొచ్చు. వండర్స్ క్రియేట్ చేయొచ్చా లేదా? లాస్ట్ వీక్ నేను అక్కడ 10th క్లాస్ వాళ్ళు ఉన్నారు కదా, 10th క్లాస్ హై స్కూల్. సో అక్కడ వెళ్ళినప్పుడు చరణ్ అబ్బాయి ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేశాడు. అతనికి 5000 ఫాలోవర్స్ ఉన్నారు. ఓకే, ఇన్స్టాగ్రామ్ అతను పోస్ట్ చేసిన అరౌండ్ 27 వీడియోస్ పోస్ట్ చేస్తే అతనికి 5000 ఫాలోవర్స్ వచ్చారు. నేను చెక్ చేశాను. సో ఆ 5000 ఫాలోవర్స్ ద్వారా అతని ప్రమోషన్ ఫర్ సపోజ్ ఒక చిన్న ప్రమోషన్ చేసినా కానీ ఒక ప్రమోషన్కి 2,000 to 3,000 ఎర్న్ చేయొచ్చు. అంటే మన ఫాలోవర్స్ని మన యొక్క ఫాలోవర్స్ని బేస్ చేసుకొని మాకు ప్రమోషన్స్ కూడా వస్తాయి. సో అలాంటి యాప్ మీరు యూజ్ చేస్తున్నారు కదా, ఇన్స్టాగ్రామ్ అందరూ యూజ్ చేస్తున్నారు కదా. సో అలాంటప్పుడు మీకు కూడా ఆ ఆపర్చునిటీ ఉందని చెప్పడమే నా యొక్క థింగ్ ఇక్కడ. ఓకే, సో ఫేక్ అని మనం జడ్జ్ చేయలేం, బట్ యాక్చువల్లీ నేను చెక్ చేశాను. సో అందుకే మీకు చెప్తున్నాను. ఓకే, సో నౌ గోల్డెన్ రూల్స్ ఫర్ గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా వెళ్ళాలని అడిగినప్పుడు చాలా మంది హ్యాండ్స్ రైజ్ చేస్తారు. సో మీరు సెంట్రల్ లెవెల్ వెళ్ళాలనుకున్నారా, స్టేట్ లెవెల్ వెళ్ళాలనుకున్నారా? సో మీరు ఫస్ట్ నో ద సిలబస్. ఆల్ ఆఫ్ యూ కంప్లీటెడ్ 18 సంవత్సరాలు నిండిపోయాయి కదా అందరికి. సో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్. సో మోస్ట్లీ సెంట్రల్ లెవెల్కి అలాగే స్టేట్ లెవెల్కి. సో ఆ ఎగ్జామ్కి వెళ్ళాలి అంటే కనుక మీరు ఏదైతే ఎస్ఎస్సి కానీ, యూపీఎస్సీ కానీ, సిఎస్సి, ఏపీఎస్సి ఏవైతే ట్రాక్ చేయాలనుకున్నారో వాటికి సంబంధించిన పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏపీఎస్సి అయితే కనుక APPSC.gov.in లో అక్కడ మీకు కావాల్సిన సిలబస్. ఈ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం ఈ కాలం చాలా కష్టం అని చాలా మంది అనుకుంటారు. బట్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం చాలా చాలా ఈజీ. బట్ మీకు కావాల్సింది 6 months డెడికేటెడ్ టైం టేబుల్ ఉండాలి. 6 months పర్ఫెక్ట్గా కష్టపడ్డావు అంటే కన్నా ఏ గవర్నమెంట్ జాబ్ అయినా క్రాక్ చేయవచ్చు. బట్ ఆ 6 months వరకు నువ్వు కన్సిస్టెంట్గా వర్క్ చేస్తున్నావా లేదా, కన్సిస్టెంట్గా డైలీ రెగ్యులర్గా నువ్వు పెట్టుకున్న ఏదైతే టైం టేబుల్ ఉంటుందో దాన్ని నువ్వు చేసుకుంటావా లేదా. ఇప్పుడు మీ డిగ్రీ పీరియడ్ ఏదో ఫైనల్ ఇయర్ వచ్చే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో నెక్స్ట్ ఫర్దర్గా మీరు ఏదర్ ప్రైవేట్ జాబ్ ఆర్ గవర్నమెంట్ జాబ్ కంపల్సరీ చూస్ చేసుకోవాలి. బట్ ఇప్పటి నుంచే మీరు స్కిల్స్ పైన ఫోకస్ చేయండి. ఎంజాయ్మెంట్ చేయాలి. ఎప్పుడైతే క్లాసెస్ రెగ్యులర్గా అటెండ్ అవుతూ ఉంటావో డిగ్రీ పాస్ అవ్వడం చాలా చాలా ఈజీ. ఎప్పుడైతే నువ్వు రెగ్యులర్గా క్లాసెస్కి వచ్చి క్లాసెస్ సర్వర్ చెప్పేది నేర్చుకుంటే కన్నా పాస్ అవ్వడం చాలా ఈజీ. అపార్ట్ ఫ్రమ్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో మీ యొక్క ఫర్దర్ కెరీర్ కోసం టైం స్పెండ్ చేయండి. ఫర్దర్ కెరీర్ అంటే ఏదైతే గవర్నమెంట్ జాబ్ ఆర్ ప్రైవేట్ జాబ్. యూట్యూబ్లో కొన్ని వేల వీడియోస్ చాలా ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి. ఓకే, సో వాటి నుంచి మీరు సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు, అలాగే దాని నుంచి మీరు ఇంప్లిమెంట్ కూడా చేయొచ్చు. ఫాలోవర్స్ వేరు, ఫాలోయింగ్ వేరు సార్. ఫేస్బుక్ అన్నిటి పట్టుకొని వచ్చినావా బాబాయ్ రా అదైతే బాగా అవుతుందా నాకు బాగా Okay, I will conclude it within 5 to 10 minutes. Okay. మనకి ఏది చేయాలన్నా కానీ డిసిప్లిన్, కన్సిస్టెన్సీ అండ్ క్యాలిక్యులేటెడ్ టైం ఉండాలి. ఉంటుంది అసలు హలో ఓకే.
కాలేజ్కి ఇప్పటివరకు డిగ్రీ వరకు వచ్చారంటే యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అంటే కొంతమందికి డిగ్రీ చదవాలని కానీ పేరెంట్స్ ఒప్పుకోరు. పేపర్ ఉందా, చెయ్యి ఉందా, చెయ్యిలో రాసుకొని చెప్తాను. ఏఐ బ్లాగింగ్, ఏఐ బ్లాగింగ్ పెన్ను కూడా లేని వాళ్ళ స్టూడెంట్సే కాదు అసలు, నాకు చూస్తున్నాం వాళ్ళ స్టూడెంట్సే కాదు అసలు. ఓకే, ఏఐ బ్లాగింగ్ ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ బ్లాగింగ్ సెట్ చేయండి, డెఫినెట్లీ యూ విల్ గెట్ ఏ వీడియో. చాలా వీడియోస్ వస్తాయి. సో ఏదో ఒక వీడియో చూసి ఏ బ్లాగింగ్ నేర్చుకొని దాంట్లో మీరు ఎటువంటి రూపాయలు పెట్టుబడి లేకుండా ఏ బ్లాగ్ స్టార్ట్ చేసి పర్ డే మీరు 100 to 200 ఎర్న్ చేసేలా కొన్ని సోర్సెస్ వాళ్ళు ఇస్తారు. అది ఏ యూట్యూబ్ ఏ వీడియోకైనా ఆ యొక్క థింగ్ మీకు ప్రాసెస్ చెప్తారు. ఆ ప్రాసెస్ వేలో మీరు చేసినట్టయితే ఎస్పెషల్లీ అమ్మాయిలకి మీకు వంటలు చేయడం తెలుసు, నేనైతే నమ్మాలి కాబట్టి. ఓకే, వంటల గురించి తెలుసు, అలాగే మీకు ఏదో ఫ్యాషన్ డిజైనింగ్ కానీ సంథింగ్ ఏదైనా తెలుసుంటే కదా ఏఐ బ్లాగింగ్లో మీకు తెలిసిన విషయాల్ని ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి ఏదైనా ఒక టాపిక్ చేస్తే కింద మనకు లింక్స్ వస్తాయి కదా. సో దాన్నే మనము ఏఐ బ్లాగింగ్ అంటే మనకు సెర్చ్ ఇంజన్లో అక్కడ మనది ఆప్టిమైజేషన్ అవుతుంది. సో అలా అయినప్పుడు మనకు ఏఐ బ్లాగింగ్ ద్వారా యాడ్స్ రన్ అవడం వల్ల మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో ఖచ్చితంగా ఈ ఏఐ బ్లాగింగ్ అనేది కంపల్సరీగా నేర్చుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, గూగుల్లోకి వెళ్ళేసి మీరు ఏ బ్లాగింగ్ సెర్చ్ చేస్తే మీకు కొన్ని వీడియోస్ వస్తాయి, అలాగే కొన్ని బ్లాగ్స్ వస్తాయి. వాటి ద్వారా మీరు నేర్చుకుంటే అక్కడి నుంచి మీరు ఓన్గా బ్లాగింగ్ రాయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఏ బ్లాగింగ్తో పాటు వీడియో ఎడిటింగ్ ఏదైతే ఉందో మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోండి. ఫ్యూచర్ ఈజ్ వీడియో ఎడిటింగ్. ఈవెన్ మీరు ఒక అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, లేకపోతే ఒక ప్రైవేట్ కంపెనీకి వెళ్ళచ్చు, లేకపోతే మిమ్మల్ని మీరు ఒక పర్సనల్ బ్రాండ్గా తీర్చుకోవాలి అంటే కదా. ఇప్పుడు నేను ఇన్ని కాలేజ్కి వెళ్ళి యాక్చువల్గా నేను ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ని హైదరాబాద్లో ఉంటాను. అక్కడ ఎక్కడైతే కాలేజెస్ ఉంటాయి హైదరాబాద్లో వాటన్నిటికీ వెళ్ళి నేను ఎప్పుడైతే క్లాసెస్ చెప్పేటప్పుడు నాకు ఒకటి అనిపించింది, ఇక్కడ వాళ్ళకి అంటే హైదరాబాద్ ఆల్రెడీ వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యొచ్చు అనే ఉద్దేశంతో నేను గత 1 week నుంచి మన లోకల్గా ఉన్న కాలేజ్కి వెళ్తూ అక్కడ నేను అవేర్నెస్ క్యాంపెయిన్స్ మనం బ్రేక్ చేస్తున్నాం. ఏదైతే బిలీఫ్ సిస్టమ్ అంటే 20,000, 30,000, 40,000 పర్ మంత్ ఏదైతే ఉందో అది ఒకప్పుడు జమానా నడిచింది. 10 years వరకు, లాస్ట్ 5 years వరకు జమానా నడిచింది. ఎప్పుడైతే కరోనా వచ్చిన తర్వాత మనకు ఇప్పుడు ఒక సోర్స్ పైన ఎవరైతే ఉన్నారో అంటే ఒకే జాబ్ చేస్తూ ఉండడం వల్ల వాళ్ళు చాలా సఫర్ అయ్యారు. అలా కాకుండా మీరు డిఫరెంట్ స్ట్రీమ్స్ అనమాట. డిఫరెంట్ స్ట్రీమ్స్ అంటే ఫర్ సపోజ్ నాకు తెలిసిన ఒక సార్ ఉన్నారు, ఆయన లెక్చరర్గా జాబ్ చేస్తారు. అలాగే జిరాక్స్ ఉంది, జిరాక్స్ షాప్ ఉంది. సో జిరాక్స్ అక్కడి నుంచి ఇన్కమ్ వస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్ చేస్తారు. సో రియల్ ఎస్టేట్ నుంచి ఇన్కమ్ వస్తుంది. అంటే డిఫరెంట్ 3 types ఆఫ్ ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు అనమాట. సో ఒకే సోర్స్ పైన మనం డిపెండ్ అవ్వకుండా డిఫరెంట్ సోర్సెస్, ఇప్పుడు ఏ బ్లాగింగ్ ఒకటి, యూట్యూబ్ ఒకటి, ఇన్స్టాగ్రామ్ ఒకటి, అంటే ఒక స్టూడెంట్గానే ఉంటూ నువ్వు డిఫరెంట్ స్ట్రీమ్స్ నువ్వు క్రియేట్ చేయవచ్చు. డిఫరెంట్ స్ట్రీమ్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ నువ్వు క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ మీరు పెట్టుబడి పెట్టాల్సిందల్లా ఒకటే, మీ యొక్క నాలెడ్జ్. ఎప్పుడైతే దీన్ని నువ్వు ట్రైన్ చేస్తావో ఈ 20% బ్రెయిన్ టోటల్ 80% బాడీని బతికిస్తుంది. ఓకే, ఈ 20% బ్రెయిన్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు ట్రైన్ చేస్తూ ఉండు. చాలా మంది చెప్తారు 5 years తర్వాత నేను అలా ఉంటాను, 10 years తర్వాత నేను ప్రపంచాన్ని కొనేస్తాను అనే మైండ్ సెట్తో మాట్లాడుతూ ఉంటారు. బట్ ఆ 10 years వెళ్ళాలి అంటే ఫస్ట్ డే ఇక్కడ స్టార్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు 5 years ఎలాగో అయిపోతుంది, బట్ ఈ ఫస్ట్ day 1లో నేను స్టార్ట్ అవ్వాలి కదా. చెప్తున్నాను 180 days. 180 days అంటే ఎన్ని మంత్స్ వస్తాయి? అప్రాక్సిమేట్లీ ఎన్ని మంత్స్ టైం ఉంటుంది? 180 days. అమ్మా సో 6 months టైం ఉంటుంది. 6 months టైం నేను చెప్తున్నాను. 180 days ఎప్పుడైతే నువ్వు మార్నింగ్ 5 AM నిద్ర లేచి నైట్ 11 నిద్రపోయి ఈ మిగిలిన టైంలో నీ క్లాసెస్ అలాగే కెరీర్ పైన ఫోకస్ చేసి ఈ డిజిటల్ స్కిల్స్ నేర్చుకుంటావో ఈ 180 days తర్వాత చెప్తున్నాను మీ యొక్క పర్సనాలిటీ చేంజ్ అవుతుంది, మీ యొక్క ఫినాన్షియల్ స్టెబిలిటీ చేంజ్ అవుతుంది, మీ యొక్క వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ థాట్ చేంజ్ అవుతుంది. అంటే ఆలోచించే విధానం స్టార్ట్ అవుతుంది. ఇన్ కేస్ ఈ 180 days ఎలా చేయాలి సార్? ఈ 180 days కంప్లీట్ చేయాలి అంటే కన్నా ఫస్ట్ నువ్వు 21 days ఏదైనా ఒక సైకాలజీలో ఒక టార్గెట్, ఒక మెథడ్ ఉందన్నమాట. ఏదైనా కొన్న స్కిల్స్ కానీ మీరు ఏదైతే గుడ్ హ్యాబిట్ నేర్చుకోవాలనుకున్నా కానీ ఆ 21 days అదే సేమ్ టైంకి సేమ్ ఎఫర్ట్స్తో ప్రతిరోజు 21 days ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ ఆ గుడ్ హ్యాబిట్ మీరు ఇంబాబ్ చేసుకోవచ్చు. ఇంబాబ్ అంటే అలవాటు చేసుకోవచ్చు అనమాట. సో ఎంతమందికి కొత్త హ్యాబిట్, ఎంతమందికి ఇక్కడ ఇంగ్లీష్ రాదని చాలా మంది సఫర్ అవుతున్నారు.
ఐ మీన్ ఇంగ్లీష్ నాకు మేజర్గా ప్రాబ్లం సార్. ఇంగ్లీష్ అనేది మేజర్ ప్రాబ్లం సార్. కొంతమంది లేపట్లేదు కానీ చాలా మందికి మేజర్ ప్రాబ్లం అదే కదా, చాలా మందికి మేజర్ ప్రాబ్లం అదే. సో ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మీకు ఒక యాప్ చెప్తాను, ఏజ్ ఫ్లూయెన్సీ. ఇప్పుడు రాసుకోవాలా పెన్ను లేదా? నా దగ్గర ఒక పెన్ను ఉంది, ఒకరికే ఇవ్వగలను. ఏజ్ ఫ్లూయెన్సీ అనే యాప్, ACE స్పేస్ FLUENCY ఏజ్ ఫ్లూయెన్సీ. దీనిలో ఎవ్రీడే 20 మినిట్స్ మీకు ఫ్రీ టాక్ టైం ఉంటుంది. అంటే మనలాగే ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని ఉంటారో వాళ్ళందరూ ఈ యాప్లో కనెక్ట్ అవ్వి, మీరు ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇంటర్నెట్ కాల్తోనే మాట్లాడి మీరు డైలీ 20 మినిట్స్ ప్రాక్టీస్ చేస్తే అలా 6 మంత్స్ ప్రాక్టీస్ చేయండి, ఆటోమేటిక్గా మీకు ఇంగ్లీష్ వస్తుంది. నేను కూడా అలాగే నేర్చుకున్న వాడిని. ఇంగ్లీష్ రావాలి అంటే కదా సార్ కంపల్సరీగా గ్రామర్ నేర్చుకోవాలి కదా. గ్రామర్ నేర్చుకున్నా నువ్వు 45 డేస్ బుక్స్ ఎవ్రీడే చదువుతూ ఉన్నా కానీ ఇంగ్లీష్ రాదు. ఎప్పుడైతే నువ్వు ఇంగ్లీష్ మాట్లాడడం స్టార్ట్ చేస్తావో అప్పుడే ఇంగ్లీష్ రావడం మొదలవుతుంది. స్టార్టింగ్ ఎర్లియర్ డేస్ లో నీకు మేబీ ఫ్రెండ్స్ నవ్వుతారు, చుట్టుపక్కల వాళ్ళు నవ్వుతారు, కానీ ఎప్పుడైతే నువ్వు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తావో ఆటోమేటిక్ గా నీకు ఆ ఇంగ్లీష్ స్కిల్ ఏదైతే ఉందో డెఫినెట్ గా అవుతుంది. మన దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ ఎప్పుడైతే ఇంగ్లీష్ రాకపోతే, అంటే ప్రపంచం అనే ఒక రూమ్ చూడాలంటే ఇంగ్లీష్ అనే ఒక కిటికీ ద్వారానే మనం చూడగలుగుతాం. ఇంగ్లీష్ రాకపోతే మన దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా కానీ అది మనం లోకల్ వరకే సరిపోతుంది. సో ఇంగ్లీష్ మీద కూడా మీరు ఫోకస్ చేయండి. ఓకే, అది కొన్ని పేర్లు ఉన్నాయి, బట్ ఏజ్ ఫ్లూయెన్సీ అనేది మనకు 20 మినిట్స్ ఫ్రీ టాక్ టైం వస్తుంది. ఓకే, ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఐ మీన్ మన ఫోర్ ఫాదర్స్, మన గ్రాండ్ పేరెంట్స్, మన పేరెంట్స్, ఇప్పటి వరకు మన పేరెంట్స్ అంటే ఇప్పటికీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో చాలా మంది బతుకుతాం. బట్ ప్రతి ఒక్క పీరియడ్లో, ప్రతి ఒక్క వంశంలో, ప్రతి ఒక్క థింగ్లో, ఒక ఫ్యామిలీ ట్రీలో ఒక పర్సన్ వస్తారు. వాళ్ళు ఆ జనరేషన్ మొత్తం ఆ ఫ్యామిలీ ట్రీలో మొత్తం బ్రేక్ చేస్తారనమాట. అది ఎలా అంటే కన్నా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఒక సక్సెస్ఫుల్ ఫ్యామిలీ, ఒక రిచ్ ఫ్యామిలీగా చేంజ్ అవ్వడానికి ఒక పర్సన్ వస్తారు. ఇప్పుడు అంబానీ అంటే కానీ మెయిన్గా అంబానీ ఫ్యామిలీ అంటే మెయిన్గా మనకు గుర్తొచ్చేది ఎవరు? ముఖేష్ అంబానీ. ఎందుకంటే ముఖేష్ అంబానీ ఫాదర్ వచ్చేసి ఒక టీచర్గా ఉండేవాళ్ళు, ఒక హెడ్ మాస్టర్గా ఉండేవాళ్ళు. బట్ ముఖేష్ అంబానీ ఒక బిలియనర్, వాళ్ళ తర్వాత తర బిలియనర్, ఇప్పుడు వాళ్ళ తర్వాత తర బిలియనర్. అంటే ఇంకా తరతరాలుగా ఎవరు వచ్చినా కానీ ముఖేష్ అంబానీ పేరు మర్చిపోదు, తరతరాలు గుర్తుపెట్టుకో. అలాగే మీరు కూడా ఒక మీ ఫర్దర్ జనరేషన్ కి మీరు అలా ఉండాలి అంటే కన్నా మీరు సంథింగ్ అలాంటి బిగ్ థింగ్ ఏదో చేయాలి కదా. మనకు ఆన్లైన్ ఇప్పుడు మీ మనకేమైనా గుర్తున్నాయా? వి డోంట్ నో. బట్ ఫర్దర్ జనరేషన్స్ కి మనం గుర్తుండాలి అంటే కన్నా డెఫినెట్లీ అలాంటి థింగ్స్ మనం చేయాలి. ఈ కాలంలో మెయిన్ గా మనకి ఏంటంటే ఈ అడల్ట్ ఏదైతే ఉందో, ఈ ఏజ్ ఏదైతే ఉందో మెయిన్ గా టైం వేస్ట్ చేసుకుంటే మనం ఫ్రీ కాల్ మాట్లాడచ్చు. అంటే మనం షేర్ చేయట్లా న్యూ ఫ్రెండ్స్ మీట్ మీరు అట్లా కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు. టైం పాస్ మాత్రమే, మోస్ట్ ఎక్స్పీరియన్స్ గా చెప్తున్నాను, టైం పాస్ మాత్రమే. ఓకే, సో ఫోకస్ ఆన్ యువర్ స్టడీస్. స్టడీ ఐ మీన్ నువ్వు స్టడీ పైన ఎప్పుడైతే ఫోకస్ చేస్తావో నీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. అలాగే నీ యొక్క ఫోన్ టైం ఏదైతే ఉంటుందో నీ ఫోన్ టైం, ఇంకొక యాప్ చెప్తాను, యాక్షన్ డాష్ ప్లే స్టోర్లో ఉంటుంది. యాక్షన్ డాష్ ఇది ఏంటంటే కన్నా నువ్వు మొబైల్లో ఎంత టైం యూజ్ చేస్తున్నావు, ఏ యొక్క యాప్ యూజ్ చేస్తున్నావు, నువ్వు రెడ్యూస్ అంటే ఇప్పుడు అన్వాంటెడ్గా ఒక యూట్యూబ్ యూజ్ చేస్తున్నావు అనుకోండి, సో దాని టైంని నెక్స్ట్ డే రెడ్యూస్ చేసుకుంటావు. అంటే నీకు అకౌంటబిలిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే నీకు అకౌంటబిలిటీ పెరుగుతుందో నీ యొక్క థింగ్స్ ఏదైతే నువ్వు నీ యొక్క సోషల్ మీడియాలో యూజ్ చేస్తున్న కంటెంట్ని మంచిగా యూజ్ చేయడం స్టార్ట్ చేస్తావు అకౌంటబిలిటీగా. ఓకే, ఇన్ని చెప్తున్నారు సార్, అసలు మీరెవరు అని మీకు డౌట్ వచ్చిందా? ఆల్రెడీ నేను ఎప్పుడైతే కరోనా టైం వచ్చిందో అప్పటి నుంచి నా యొక్క డిజిటల్ జర్నీ స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు కొన్ని థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని డిజిటల్ స్కిల్స్ పైన అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేసి వాళ్ళ స్వతహాగా పర్ మంత్ 1K 2K 10K కొంతమంది నా స్టూడెంట్స్ అయితే కన్నా 30K కూడా ఏం చేసేవాళ్ళు. ఇప్పటికి వాళ్ళు ఇంటర్మీడియట్ డిగ్రీలే చదువుతున్నారు, బట్ వాళ్ళు పర్ మంత్కి 50K కూడా ఏం చేస్తున్నారు. అటువంటి నేను మెయిన్గా ఏంటంటే ఐడియాస్ మాత్రం ఇస్తాను, బట్ వాళ్ళు ఎవరైతే సీరియస్ పీపుల్ ఉంటారో వాళ్ళు దాన్ని గ్రాప్ చేసుకుంటారు. మీకు చిన్న స్టోరీ చెప్తాను చూడండి. ఒక రైతుకి 3 కొడుకులు ఉంటారు. ఫస్ట్ కొడుకు వచ్చేసి అంటే వాళ్ళ 3 కొడుకులు పిలిచి ఫస్ట్ కొడుకు వచ్చేసి
ముగ్గురిని పిలిచి అరే మీకు కొన్ని ధాన్యం ఇస్తాను, వరి ఇస్తాను, మీకు 1 year తర్వాత నేను తీర్థయాత్రకు వెళ్తాను, ఆ తర్వాత వచ్చి నేను ఈ వరి చూస్తానంటే ఓకే నాన్న ఇవ్వండి అని చెప్తాను. సో ముగ్గురికి సమానంగా ఇచ్చిన తర్వాత వాళ్ళ నాన్న వెళ్ళిపోతారు. ఒక 1 year తర్వాత తిరిగి వచ్చిన తర్వాత మీరు నేను ఇచ్చిన వరి ధాన్యం అవి వరి ఇవ్వండి అంటే కన్నా ఫస్ట్ కొడుకు ఎలాగ ఉండేదాన్ని తెచ్చి అలాగే ఇచ్చేస్తాడు. అవి చెడిపోయి ఎలా పడితే అలా ఉంటాయి. నెక్స్ట్ కొడుకు వచ్చేసి నాన్న నేను భద్రంగా దాచిపెట్టాను నాన్న ఫ్రిడ్జ్లో, ఇదో నాన్న నువ్వు ఇచ్చినట్టు ఇలాగే ఉన్నాయని తెచ్చిస్తాడు. థర్డ్ కొడుకు మాత్రం నీవెక్కడ తేలేదు అంటే కన్నా రన్ అని తీసుకువెళ్ళి పొలం దగ్గర చూపిస్తారు. అంటే కొన్ని వందల బస్తాలు అతను పండించి అక్కడ చేసి పెట్టారనమాట. ఇక్కడ మెయిన్గా 3 types ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకటి ఏదైనా చెప్పినప్పుడు దాన్ని అలాగే వదిలేస్తాం, అంటే చెప్పిన దాన్ని చెప్పినట్టే మైండ్లో వినేసి ఈ పక్క విని ఈ పక్క వదిలేస్తారు. ఫస్ట్ టైప్ ఆఫ్ పీపుల్. సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్ అంటే ఎవరైతే చెప్తారో మంచి విషయాలు దాన్ని ఎత్తుకుపోయి అలాగే ఆలోచిస్తారు, వదిలేస్తారు. థర్డ్ టైప్ ఆఫ్ పీపుల్ ఎవరు ఉంటున్నారో ఇంప్లిమెంట్ చేసి దాని ద్వారా రిజల్ట్ చూస్తారు. మీరు ఏ టైప్ ఆఫ్ కేటగిరీ పర్సన్గా ఉండాలనుకుంటున్నారు? ఫస్ట్ పర్సన్, సెకండ్, థర్డ్. ఓకే, ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో ఇంప్లిమెంట్ చేస్తారా చేయరా? ఇంప్లిమెంట్ చేయాలంటే రాయాలి కదా. గుర్తున్నాయి నేను చెప్పిన యాప్స్ అయినా గుర్తున్నాయి కదా. ఫస్ట్ యాప్ ఏంటి? ఏ బ్లాగ్. సెకండ్ ఫ్లూయెన్సీ ఫర్ ఇంగ్లీష్ స్పీకింగ్. అండ్ థర్డ్ యాక్షన్ డాన్స్ ఫర్ అకౌంటబిలిటీ. ఓకే, వీటిని మీరు మస్ట్ అండ్ షుడ్ గా యూజ్ చేయండి. ఎందుకంటే మనం డబ్బులు పెట్టట్లేదు కదా, ఫ్రీ ఇండియా నుంచి వచ్చాం కాబట్టి మనకు రిసోర్సెస్ చాలా ఉన్నాయి. సో దాన్ని యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో నేను యాక్చువల్గా ఎంబీఏలో ఉన్నప్పుడు ఆర్జేగా వర్క్ చేశాను. ఆర్జే ఐడియా ఉందా మీకు? ఆర్జే రేడియో జాకీ. మీరు ఎంతమంది ఇక్కడ రేడియో వింటారు? ఎవరి వినే అలవాటు లేదా? నో ప్రాబ్లం. సో మన కడప ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియోలో నేను 2 years ఆర్జేగా రేడియో జాకీగా వర్క్ చేశాను. సో సెంట్రల్ గవర్నమెంట్లో ఒక యువవాణి క్యాంపెయిన్గా 2 years వర్క్ చేశాను. అలాగే మీకు టైక్వాండో, కరాటేలో టైక్వాండో తెలుసా? టైక్వాండో ఫైట్, దాంట్లో నేను గోల్డ్ మెడలిస్ట్ టైక్వాండోలో. అండ్ వన్ మోర్ థింగ్, ఇలా ఒకటే కాదు, ఇక్కడ మీకు నేర్పిస్తారు మా గురువు గారు. ఓకే, వన్ మోర్ థింగ్ లాస్ట్ ఏంటంటే కదా, మెయిన్గా ఇక్కడ చూసారు కదా యువాని కంపెనీలో ఇదే నాకు వచ్చిన గిఫ్ట్ అనమాట. ఇలా ఒకటి కాదు, చాలా కాంపిటీషన్లో నేను విన్ అయ్యే అవకాశం నాకు ఎలా వచ్చిందని కదా, ఫస్ట్ నేను వాటిలో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈవెన్ క్లాస్ రూమ్లో చిన్న సెమినార్ ఇవ్వండి అని చెప్తేనే చాలా మంది భయపడిపోతాం. అరే వెళ్ళాలా వద్దా, అరే వెళ్ళాలా, మనం వెళ్తాం కదా, ఏం పోతాలని పక్కన ఫ్రెండ్ ఆపేస్తాడు, అవునా కదా? సో ఖచ్చితంగా ఏదైతే మీకు ఆపర్చునిటీ వస్తుందో, ఈవెన్ క్లాస్ రూమ్లో చిన్న సెమినార్ అవ్వచ్చు, ఆ సెమినార్ మీలో ఉన్న భయాన్ని పోగొట్టేస్తుంది. నేను ఇలా కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతున్నా అంటే కదా, నా డిగ్రీలో శివారెడ్డి సార్ అని ఒక సార్ ఉన్నారు. ఆ సార్ ప్రతి సాటర్డే మాకు సెమినార్స్ కండక్ట్ చేసేవారు. స్టార్ట్ ఎర్లియర్ డేస్ ఫస్ట్ ఇయర్లో నేను చాలా భయపడాను. బట్ అక్కడ వెళ్ళి ఏదో ఒక చిన్న సంథింగ్ ఒక స్టోరీ చెప్పి వచ్చేసేవాడిని. బట్ గ్రాడ్యువల్గా ఎప్పుడైతే స్టేజ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం స్టార్ట్ చేశానో, ప్రతి 3 years అయిపోయే లోపల నేను వన్ ఆఫ్ ది బెస్ట్ పబ్లిక్ స్పీకర్. మీకు వేణు కళ్యాణ్ ఎంతమందికి తెలుసు? వేణు కళ్యాణ్ మోటివేషన్ స్పీకర్, యూనిక్ లైఫ్ కంపెనీ. ఓకే, నో ప్రాబ్లం. సో యూనిక్ లైఫ్ కంపెనీ 2023లో ఒక కాంపిటీషన్ కండక్ట్ చేస్తే పబ్లిక్ స్పీకింగ్ పైన మన ఏపీ అండ్ తెలంగాణలో 1,64,000 పీపుల్ ఆ కాంపిటీషన్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే దాంట్లో నేను 4th place నాకు వచ్చింది ఏపీ అండ్ తెలంగాణలో పబ్లిక్ స్పీకింగ్లో. సో అటువంటి లెవెల్కి రీచ్ అయ్యానంటే ఏదైతే నా క్లాస్ రూమ్లో నా గురువు గారు చెప్పిన థింగ్స్ నేను ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడం వల్లనే. సో ఇక్కడ ఏవైతే టీచర్స్ ఎవరైతే లెక్చర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పేది నార్మల్గానే ఉంటుంది, అరే సార్ చెప్పారు కదా ఏం చేస్తానంటుంది. బట్ అవే నీకు ఫ్యూచర్లో ఫుడ్ పెట్టబోతున్నాయి. క్లాస్ రూమ్లో సబ్జెక్ట్ ప్రతి ఒక్క టీచర్ చెప్తారు, కానీ కొద్దిమంది లెక్చర్స్ మాత్రమే కొన్ని లైఫ్ చేంజింగ్ థింగ్స్ అనేది చెప్తారు. అవి చెప్పినప్పుడు మీరు సీరియస్గా తీసుకొని వాటి మీద ఫోకస్ చేయండి. డిగ్రీ పాస్ అవ్వడం నన్ను అడిగితే చాలా ఈజీ. ఎప్పుడు ప్రతిరోజు రెగ్యులర్గా క్లాసెస్కి అటెండ్ అవ్వండి. అటెండ్ అవుతే చాలా ఈజీ. లాస్ట్ మూమెంట్లో లాస్ట్ 2 weeks పరపర చదివేసి నాకు 10 out of 10 రావాలి అంటే కనుక రావు. రెగ్యులర్గా క్లాసెస్ అటెండ్ అవుతేనే మనకు ఏ సబ్జెక్ట్ అయినా ఏదైనా కానీ భయం పోయి దాని మీద లవ్ వస్తుంది. ఓకే, చూడండి.
ఇది యువవాణి క్యాంపెయిన్లో నేను ఆర్జేగా వర్క్ చేసేటప్పుడు తీసిన ఫోటో అనమాట. ఇన్ కేస్ ఇప్పటి వరకు నన్ను సోషల్ మీడియాలో ఇప్పటి వరకు నేను 3 ఇంటర్వ్యూస్ ఇచ్చాను, 3 ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చాను. సో మీరు నా యొక్క ఛానల్ అలాగే నా ఇంటర్వ్యూ చూడాలంటే కదా జస్ట్ మీరు గణేష్ దేరంగుల లేకపోతే గణేష్ గలాంట్రీ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినట్టయితే నా వీడియోస్ నా ఛానల్ మొత్తం మీకు వస్తుంది. గణేష్ గలాంట్రీ జస్ట్ సింపుల్గా మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇంటర్వ్యూ వచ్చే లెవెల్కి రీచ్ అయ్యాను అంటే కదా పవర్ ఆఫ్ డిజిటల్ స్కిల్స్. మళ్ళీ చెప్పేది ఏంటంటే కదా పవర్ ఆఫ్ డిజిటల్ స్కిల్స్. ఫోకస్ ఆన్ లెర్నింగ్. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అలాగే ChatGPT ఈ మూడింటిని ఎటువంటి పరిస్థితుల్లో మీరు మానుకోవద్దు. ఇప్పటి నుంచే నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. మేము లేవగానే పుడతానే పరిగెత్తలేదు కదా. సో స్టార్టింగ్ స్టేజ్లో కష్టంగానే ఉంటుంది. బట్ ఎప్పుడైతే మీరు నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారో డెఫినెట్లీ యూ విల్ గెట్ ఎ ఇన్కమ్. ఇది నా మాట. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, మీరు ఈ 3 years ఎవరైతే ఫస్ట్ ఇయర్ ఉన్నారో ఈ 3 years మీరు ఈ 3 things పైన ఈ 3 skills మీద ఫోకస్ చేస్తారో ఖచ్చితంగా చెప్తున్నాను నా కంపెనీలోనే మీకు జాబ్ ఇస్తాను. ఎప్పుడైతే మీరు నేను చెప్పినట్టు మీరు ఇంప్లిమెంట్ చేసి సార్ నేను ఈ విధంగా ఇలా చేశాను, నాకు ఎంతమంది ఫాలోవర్స్ అయ్యారు, నేను ఇంత విధంగా కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను అంటే కదా నా ఓన్ కంపెనీ నేను మీకు ఫిక్స్డ్ శాలరీతో ఇచ్చి మీకు నేను జాబ్ ఇవ్వడం జరుగుతుంది. అంతకుముందు మాట ఇస్తున్నాను. సో బట్ అది రావాలి అంటే మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి ఈరోజు. ఓకే, వర్షం కూడా మంచి చెప్పడం. ఓకే, మీకు 5-6 పేజీలు లెటర్ కూడా తెలుగులో ప్రిపేర్ చేసినా కూడా ఆ ChatGPT ద్వారా మీకు 2 days ఉంటుంది కదా. నా ఛానల్లో ఆల్రెడీ కోర్సెస్ ఉన్నాయి. అలాగే దాంతో పాటు రాబోయే నెక్స్ట్ మంత్ నుంచి నా ఓన్ కంపెనీ స్టార్ట్ అవుతుంది. గ్రోప్ స్కిల్స్ అనే నా ఓన్ కంపెనీ స్టార్ట్ చేయబోతున్నాను. దాంట్లో ఏంటంటే మీరు కాలేజ్కి వెళ్తూనే పర్ డేకి ఎంత ఇన్కమ్ వస్తే చాలు చెప్పండి. పర్ డేకి పాకెట్ మనీ, మీ పాకెట్ మనీ ఎంత? 500. ఓకే, 500 అనుకుందాం. పర్ డేకి మీరు 500 ఏం చేస్తున్నా అంటే మంత్కి ఎంత అవుతుంది? 15,000. అంటే మీరు కాలేజ్కి వస్తూ చదువుకుంటూనే 15,000 ఏం చేస్తే మీ పేరెంట్స్ మీరు ఎంత హ్యాపీగా ఉంటుంది. ఇట్ విల్ బి వెరీ గుడ్ ఫర్ దెమ్. ఓకే, సో ఆ ఆపర్చునిటీ నేను విత్ ఇన్ 1 or 2 months నేను లాంచ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికే వచ్చి మీ ముందు అనౌన్స్ చేస్తాను. కంపెనీ లాంచ్ అయితే మీరు రెడీగా ఉన్నారా వర్క్ చేయడానికి అనేసి. సో మీ దగ్గర ఉన్న టైం 60 days నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయడానికి, లేకపోతే ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉన్నట్టయితే నా కంపెనీలో మీకు ఆపర్చునిటీ ఇవ్వడం జరుగుతుంది. సార్ ఇది ఓకే సార్, ఇది ఓకే. సో 2 months టైం 60 days మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే కంటెంట్ క్రియేషన్ ఏని ఎలా యూజ్ చేసుకోవాలి కంటెంట్ క్రియేషన్ కోసం. అలాగే మీకు ఓన్ యూట్యూబ్ ఛానల్ అంటే చాలా మంది భయపడతారు, అబ్బా అరే ఫేస్ చూపించాలి, అలాగే నో, ఫేస్ చూపించకపోయినా కానీ మన యూట్యూబ్లో చాలా వీడియో చేయొచ్చు. చాలా కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు. సో వాటి మీద మీరు సెర్చ్ చేయండి. సో పర్సనల్గా నాకు ఎలాగో నా యూట్యూబ్ ఛానల్ లింక్ ఇచ్చాను. సో దాంట్లో నా యొక్క పర్సనల్ నెంబర్ ఉంటుంది, నా టీమ్మేట్స్ నెంబర్ ఉంటుంది. సో వాళ్ళ కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు డీటెయిల్గా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, సో ఇప్పటి వరకు మీకు 40 minutes మీరు విన్నందుకు నేను ఇచ్చే 2 bonuses ఏంటంటే, ఒకటి 45 days స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అనేది మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. 45 days స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. ఇందులో మీకు మెయిన్గా గ్రామర్ కన్నా నేను మెయిన్గా ఫోకస్ చేసేది వొకాబులరీ. మీకు వొకాబులరీ అయితే తెలుసా? వర్డ్ ఫార్మ్స్ అయినా కదా. సో ఆ వర్బ్స్ నేర్చుకుంటే చాలు, అరౌండ్ మనకు 500 to 600 వర్బ్స్ నేర్చుకుంటే చాలు మన ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడచ్చు. 500 to 600 వర్డ్స్ మాత్రమే, సెంటెన్సెస్ కాదు, వర్డ్స్ నేర్చుకున్నా కానీ మన ఇంగ్లీష్ని అనర్గళంగా మాట్లాడగలం. సో అటువంటి మెథడ్స్ అది ఈ 45 days స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ ఇవ్వడం జరుగుతుంది. దాని పేరు నేను పెట్టిన పేరు వర్డ్ పవర్ కల్ట్. ఆ ప్రోగ్రామ్ పేరు వర్డ్ పవర్ కల్ట్. అండ్ ఇంకొకటి, చాలా మందికి నేను అహ్మదాబాద్, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఇలా నా బిజినెస్ పని తిరుగుతుంటాను. అటువంటి టైంలో నాకు మెయిన్గా అంటే స్టూడెంట్స్ దగ్గర నుంచి నాకు మెయిన్గా రీజన్ థింగ్ అంటే క్వశ్చన్ ఏంటంటే కదా, మార్నింగ్ నిద్ర లేవడానికి చాలా లేవలేకపోతున్నాం సార్. సో దానికోసమే నేను డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ఏంటంటే కదా 5 AM మ్యాజిక్ క్లబ్ అబండెన్స్ మెడిటేషన్ అనమాట. 5 AM మ్యాజిక్ క్లబ్లో ఏంటంటే ప్రతిరోజు ఒక జూమ్ లింక్ ఉంటుంది. దాంట్లో ఆల్ ఓవర్ ఇండియా వైడ్ పీపుల్ కనెక్ట్ అవుతారు. సో అందులో మీకు మెయిన్గా మెడిటేషన్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ సో ఒక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ 5 అలారం లేకపోయినా కానీ మన బయోలాజికల్ క్లాక్ ఉంటుంది. ప్రతి ఒక్క బాడీలో ఒక బయోలాజికల్ క్లాక్ ఉంటుంది.
సో ఆ క్లాక్ ద్వారా మనం ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది ఈ 5 మ్యాజిక్ క్లబ్ లో చెప్పడం జరుగుతుంది. అండ్ అట్లా ఇంకోటి ఏంటంటే బ్రహ్మరి ప్రాణాయామం. మీకు ఫినాన్షియల్ గా కానీ హెల్త్ రిలేటెడ్ కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్. ఇన్ కేస్ మీకు చదివింది గుర్తు లేకపోవడం అంటే లేకుండా ఉండడం ఉన్నా కానీ వాటన్నిటికీ ఒకే ఒక ప్రాణాయామ చేస్తే ప్రతి ఒక్కరికి వితిన్ 6 మంత్స్ లో మీరు ఆ యొక్క ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసుకోవచ్చు. దాని పేరే బ్రహ్మరి ప్రాణాయామ. ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి నేర్చుకోండి. ఈ బ్రహ్మరి ప్రాణాయామ ఓం అనే శబ్దాన్ని నోరు మూసుకొని లోపల మన కంఠంలో నుంచి ఓం అనే శబ్దాన్ని ఎప్పుడైతే వెలువడుతుందో దాని నుంచి వచ్చే శక్తి చాలా చాలా పవర్ఫుల్. సో ఆ బ్రహ్మరి మెడిటేషన్ మీరు డెఫినెట్లీ చేయండి. చెప్తున్నాను, ఏక సంతాగ్రహి అని అంటారు కదా, ఒక్కసారి చదివితే చాలు వాడికి వస్తే సుధరా అనేసి వస్తుందని. సో అటువంటి నాలెడ్జ్, అటువంటి పవర్ఫుల్ మైండ్ మనకు రావాలంటే కన్నా ఈ యొక్క ప్రాణాయామం మనకు హెల్ప్ చేస్తుంది. నాకైతే చాలా ఎప్పుడు నేను 30-40% గెయిన్ చేసేవాడిని. ఎప్పుడు 10th క్లాస్లో ఉన్నప్పుడు నాకు 10th క్లాస్లో 7.6 CGPA. బట్ ఆ తర్వాత నేను ఒక టాప్ 5లో ఉన్నాను. ఇంటర్మీడియట్, డిగ్రీ, MBAలో టాప్ 5లో వన్ ఆఫ్ ది టాపర్గా ఉన్నాను. దానికి మెయిన్ రీజన్ నేను ప్రతిరోజు 10 to 15 minutes బ్రహ్మరి ప్రాణాయామం ప్రాక్టీస్ చేయడమే. అంత పవర్ఫుల్ ఉంది ఈ ప్రాణాయామానికి. ఓకే, ప్రాక్టీస్ చేస్తారా? ఇప్పుడు నేను చెప్పే థింగ్స్ ఎలా ఉంటాయి కదా, అరే ఏంట్రా పిచ్చోడు తాగుతున్నాడు, జరుగుతాయా లేదా అని అనిపిస్తుంది. ప్రాక్టికల్గా ఎప్పుడైతే నువ్వు ఇంప్లిమెంట్ చేస్తావో అప్పుడే నీకు వీటి యొక్క రిజల్ట్స్ తెలుస్తుంది. ఎప్పుడైనా కానీ ఒక పర్సన్కి దాన్ని ఫీల్ అవుతేనే చెప్పగలను. బ్రహ్మరి ప్రాణాయామం గురించి చెప్పాలంటే నేను గంటలు మాట్లాడగలను. బట్ అది మాట్లాడి మీకు చెప్పడం వల్ల ఎటువంటి యూస్ ఉండదు. బట్ అది నువ్వు ఎప్పుడైతే ఫీల్ అవుతావో దాని నుంచి ఎప్పుడైతే రిజల్ట్స్ వస్తుందో ఆటోమేటిక్గా నీకే చేంజ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇంతవరకు మీరు విన్నారు అంటే కన్నా ఐ హోప్ యూ అండర్స్టాండ్ లిటిల్ బిట్ మీ యొక్క లైఫ్లో కొంచెం వాల్యూ అనేది నేను యాడ్ చేసి ఉంటాను నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీకు ఏమన్నా ఎనీ డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్ ఐ కెన్ హెల్ప్ యూ. మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత అరే ఈ క్వశ్చన్ అంటే బాగుంది నేను మాత్రం అనుకోవద్దు. ఓకే, ఇంకోటి కూడా సార్, కొన్ని సినీ ఫీల్డ్ నుంచి కూడా వచ్చినాయి కానీ వాటికి కూడా నాకు లైక్స్ రాలేదు. ఒకటి జాతరలో పడుతుంది 11,000 మంది జాతర 3 minutes 11,000 మంది 11,000 పీపుల్ చూసారు. ఎందుకంటే ఒకప్పుడు పీపుల్ ఆఫ్లైన్లో ఉండేవారు. ఆఫ్లైన్ అంటే నథింగ్ బట్ ఎవరికి వారే ఉండేవారు. బట్ ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్ ఉంది. ప్రతి ఒక్కరి దగ్గరికి రీచ్ అవ్వాలంటే మనము మొబైల్ ఫోన్ ద్వారానే. ఓకే, సో ఎనీ ప్రాబ్లం మీ యొక్క యూట్యూబ్ ఛానల్ నా యొక్క యూట్యూబ్ ఛానల్ నేమ్ గణేష్ గెలాండ్రీ. మస్టర్ షుడ్గా మీరు 45 days స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అలాగే 5 మ్యాజిక్ క్లబ్లో జాయిన్ అవ్వాలంటే దాంట్లో ప్రతి ఒక్క డీటెయిల్స్ నేను షేర్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఒకసారి మీరు చెక్ చేస్తే ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. ఓకే, ఎనీ డౌట్స్? వ్యూస్ చూడడం రాదు మీకు, మానిటైజేషన్ స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి, అలాగే 4000 వాచింగ్ అవర్స్ కంప్లీట్ అవ్వాలి. మీరు ఒకసారి అక్కడ మీకు వైటీ స్టూడియో ఇన్స్టాల్ చేసుకున్నారా? సో వైటీ స్టూడియో ఇన్స్టాల్ చేసుకొని అక్కడ మీకు వాచ్ టైం అని ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీరు సెట్ చేసినట్టయితే మీకు ఎంత వాచింగ్ అవర్స్ 4000 వాచింగ్ అవర్స్, అది కూడా 365 days లోపల అయితే మీకు మానిటైజేషన్ స్టార్ట్ అవుతుంది. గూగుల్ నుంచి ఒక పిన్ అనేది వస్తుంది. దాని ద్వారా ఇన్ కేస్ ఇప్పుడు మనకు మానిటైజేషన్ కాకుండానే అమౌంట్ ఏం చేయొచ్చు. ఎలా అంటే కన్నా అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా స్టార్ట్ చేసి అఫిలియేట్ మార్కెటింగ్ ఇస్ ద కింగ్. మీ దగ్గర ₹1 పెట్టుబడి లేకపోయినా కానీ అఫిలియేట్ మార్కెటింగ్ ఇస్ నథింగ్ బట్ మీకు తెలిసిన ఒక ప్రోడక్ట్ని 10 మందికి చేరేలా చేయడం త్రూ ఆన్లైన్. సో దాన్నే మనం అఫిలియేట్ మార్కెటింగ్ అంటాం. ఓకే, ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్. Okay, any doubts? Finally, any doubts? No, sir. Any doubts? No, sir. Any doubts? No, sir. Any doubts? No, sir. Thank you each and everyone. This is Double N